హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. బీహార్ ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఎన్నికల ఘట్టం అయిపోయింది. ఎలాంటి రీపోలింగ్ కూడా జరగకుండానే అయిపోయింది. 2 విడతల పోలింగ్. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్నీ కూడా ఎన్డీఏకి అనుకూలంగానే ఇచ్చినాయి. ఎన్డీఏ మళ్ళీ అధికారాన్ని చేపడుతుంది అని. 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధివసించబోతున్నారు అన్నటువంటి లెక్క తేలుతోంది. అయితే ఒకటే అయోమయం అయినటువంటి అంశం ఏంటంటే, అతి పెద్దదైనటువంటి మహిళా ఓట్ బ్యాంక్ రావటం, మహిళలు బారులు తీరటం, మగవాళ్ళ కంటే మహిళలు అధికంగా ఓట్లు వేయడం. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏదైతే బీహార్ ఎన్నికలు భారతదేశపు గమనానికి ఒక పెద్ద చర్చనీయాంశం కూడా అవుతున్నాయి. అక్కడ కనుక ఎన్డీఏ ఓడితే దాన్ని అడ్డుపెట్టి భవిష్యత్తులో నితీష్ కుమార్ని యువతలకి లాక్కొచ్చి మోడీ ప్రభుత్వాన్ని కూలుస్తారన్నటువంటి ప్రచారము నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు నమ్మచ్చు, బీహార్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అలాగే ప్రస్తుతం ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు వీటి ఇంపాక్ట్ బీహార్ ఎన్నికల మీద ఏదైనా ఉండి ఉంటుందా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు మనం నమ్మచ్చు? సాయి గారు, ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా చెప్పాలంటే ఓట్ల శాతాన్ని చెప్పే విషయంలో పర్వాలేదు, కానీ సీట్లు ఎవరికి ఎంత వస్తాయి అన్న విషయంలో చాలా సార్లు తేడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల పర్సంటేజ్ విషయంలో దాదాపుగా అన్ని సర్వేలు కరెక్ట్గానే ప్రెడిక్ట్ చేసినాయి. కానీ ఓట్ల శాతం వచ్చినప్పటికీ అవి సీట్లుగా మారేటటువంటి డైనమిక్ ఏదైతే ఉందో అది నియోజకవర్గానికి మారుతుంది, అభ్యర్థుల్ని బట్టి మారుతుంది, అభ్యర్థుల సామాజిక సమీకరణల ఆధారంగా మారుతుంది. ఆ రోజు పోలింగ్ ఎంత శాతం జరిగింది, ఎవరు వచ్చి ఓటేశారు అన్న అంశాల మీద జరుగుతుంది. కాబట్టి స్థూలంగా మన దేశంలో ఉన్నంత వరకు ఎగ్జిట్ పోల్స్ ఓట్ల శాతము స్థూలమైనటువంటి ధోరణి లేదా పోకడని చెప్పడం వరకు ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాయి, కానీ సీట్లను ప్రెడిక్ట్ చేసే విషయంలో దెబ్బతింటున్నాయి. దానికి కారణం ఏంటంటే సీట్ల దగ్గర మ్యాక్రో ఫ్యాక్టర్స్తో పాటు మైక్రో ఫ్యాక్టర్స్ కూడా చాలా పనిచేస్తాయి. 2024 లోక్సభ ఎన్నికలు దీనికి చాలా పెద్ద ఉదాహరణ. దాదాపు 300కు తక్కువ సీట్లు ఎవరు బీజేపీకి ఇవ్వలేదు, కానీ బీజేపీ 240 దగ్గర ఆగింది. ఎన్డీఏ కూటమి కూడాను 260, 270 దగ్గర ఆగిపోయింది. తెలుగుదేశం అదేవిధంగా జనతాదళ్ యూల మద్దతుతో మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు కావలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ తర్వాత హర్యానా విషయంలో అందరూ కాంగ్రెస్ అన్నారు, కానీ బీజేపీ చేస్తున్నటువంటి ఎలక్షన్ క్యాలిక్యులేషన్స్ కానీ నియోజకవర్గాల స్థాయిలో వాళ్ళు వేసినటువంటి వ్యూహాలు కానీ యాక్చువల్ ఫలితాల దగ్గరకు వచ్చేటప్పటికి ఊహించిన దానికన్నా భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఢిల్లీలో కూడా క్లోజ్ కంటెస్ట్ ఉంటుందని చాలా మంది భావించారు, కానీ బీజేపీ చాలా సునాయాసంగా విజయం సాధించింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు, ఇది మొట్టమొదటి విషయం. రెండవది, ఎగ్జిట్ పోల్స్ భారతదేశపు నేపథ్యంలో స్థూలమైనటువంటి ఓటరు పోకడను తెలియజేయవచ్చు, కానీ సీట్ల విషయానికి వచ్చేటప్పటికి చాలా సందర్భాల్లో అనుకున్న దానికన్నా భిన్నమైనటువంటి ఫలితాలు రావచ్చును. గుజరాత్ విషయంలో గుజరాత్ అసెంబ్లీ జరిగినప్పుడు అందరూ కూడాను ఆమ్ ఆద్మీ పార్టీ చాలా పెద్ద ప్లేయర్గా ఉండబోతుందని అనుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిజానికి అంత అద్భుతమైనటువంటి ప్రదర్శన కనపరచలేదు. బీజేపీ గతంలో ఎన్నడూ లేనంత విజయాన్ని సాధించింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ స్థూలంగా ఎన్డీఏకి ఉన్నటువంటి సానుకూలతను, ఎన్డీఏ గెలవడానికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి అంశాలను చెప్పడం వరకు స్థూలంగా కరెక్ట్గా నేను భావిస్తున్నాను. కానీ సీట్ల విషయంలో వాళ్ళు ఇస్తున్నటువంటి రేంజెస్ చూస్తేనే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు 20 సీట్ల రేంజ్ ఇస్తున్నారు. ఉదాహరణకి మ్యాట్రిజ్ వాళ్ళు చెప్పారు 20 సీట్ల రేంజ్ ఇచ్చారండి. 147 to 167 అంటే 20 సీట్ల రేంజ్ ఇచ్చారు. యాక్యురేట్ ప్రిడిక్షన్ కాదది. దైనిక్ భాస్కర్ వాళ్ళు కూడా 145 to 160 అంటే 15 సీట్ల విండోని ఇచ్చారు.
పీపుల్స్ ఇన్సైట్ కనుక మనం చూస్తే 133 నుంచి 148, అంటే దాదాపు 15 సీట్ల గ్యాప్ ఉంది. 2 సీట్లు 4 సీట్ల గ్యాప్ వరకు మనం ప్రెడిక్ట్ చేయవచ్చు, కానీ ఇంతింత గ్యాప్ ని ప్రెడిక్ట్ చేయడం ఏదైతే ఉందో, పీపుల్స్ పల్స్ కూడా 133, 159, అంటే దాదాపుగా 25 సీట్ల తేడా. అది చాలా పెద్ద మార్జిన్ అవుతుంది ఆ సాయి గారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ని మనము స్థూలమైనటువంటి ఎన్డీఏ అనుకూల వాతావరణం ఉంది అన్నంత వరకు తీసుకోవచ్చును. సీట్ల రూపంలో అనేక మైక్రో ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. కాబట్టి సీట్ల విషయంలో మనము 2000 నవంబర్ 14 వరకు వేచి ఉండడమే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. మీకు అక్కడున్న పరిచయాలతో అక్కడ బీహార్లో ఈ ప్రభుత్వమే వస్తుందా, లేదా ప్రభుత్వం మారే అవకాశం ఉందా? వాస్తవానికి అక్కడ ఎన్డీఏ కూటమికి చాలా సానుకూలతలు ఉన్నాయి సాయి గారు. 2-3 రకాల సానుకూలతలు ఉన్నాయి. నిజానికి ఆగస్టు ప్రాంతంలో సర్వేలు చేసినప్పుడు ఆగస్టులో తేజస్వి యాదవ్కి చెందినటువంటి ఆర్జేడీది కొద్దిపాటి పైచేయి కనిపించింది. బీజేపీ కూటమి ఏదైతుంది, బీజేపీ జేడీయూ కూటమి ఏదైతుందో దాదాపుగా పోటాపోటీగా ఉండబోతోంది. 2 కూటముల మధ్య కూడాను చాలా పోటాపోటీగా ఉంటుంది అన్నటువంటి అంచనా వచ్చింది. కానీ సెప్టెంబర్ నాటికి తేజస్వి యాదవ్ పొజిషన్ మరింత బాగుపడ్డట్టుగా ఈ ట్రాకర్స్ అన్ని చెప్పినాయి. అక్టోబర్ చివరికి పరిస్థితి మారింది. నవంబర్ ఎన్నికల సమయానికి పూర్తిగా పరిస్థితి మారింది. ఎన్డీఏ కూటమి ఈసారి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మొట్టమొదటిది నమోకి బదులు నిమో వచ్చింది సాయి గారు. నీ అంటే నితీష్, మో అంటే మోదీ, నితీష్ ప్లస్ మోదీ అన్నటువంటి కాంబినేషన్ వచ్చింది. ఇది గతంలో కూడా కలిసి పోటీ చేసినప్పటికీ ఈసారి స్లోగన్ మారింది. నిమో అనే స్లోగన్ ఈరోజు బీహార్లో పనిచేసింది. నితీష్ ప్లస్ మోదీ, ఇది చాలా కీలకమైన మార్పు. గత 2020 ఎన్నికల్ని మీరు కనుక చూసినట్లయితే ఎన్డీఏ కూటమిలోని ఒక ప్రధాన పక్షమైనటువంటి లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్ గ్రూప్కి చెందినటువంటి వాళ్ళు ఈ జేడీయూ పోటీ చేసిన ప్రతి చోట అభ్యర్థుల్ని నిలబెట్టారు. పర్యవసానంగా జేడీయూ టాలీ తగ్గిపోయింది. జేడీయూ చాలా తక్కువ సీట్లు గెలుచుకుంది. 2 కూటముల మధ్య ఓట్ల తేడా గనక చూసినట్లయితే కేవలం 12,500 ఓట్లు మాత్రమే ఉన్నట్టుగా కనిపించింది. ఈసారి ఎన్డీఏ ఆ పొరపాటు జరగనివ్వలేదు. నిమో అనేది మొట్టమొదటిది వాళ్ళు చెప్పటం జరిగింది. రెండవది సీట్ల పంపిణీ కూడాను ఇద్దరు చెరొక 101 సీట్లు, మిగతావి మిత్రపక్షాలకు ఇవ్వాలి. జీతన్ రామ్ మాజీకి చెందినటువంటి హిందుస్థాన్ అవామ్ పార్టీ, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్కి చెందినటువంటిది, ఆ తర్వాత రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అని మరొక పార్టీ ఉంది, ఉపేంద్ర కుష్వాహాకి చెందినటువంటి చిన్న పార్టీ. ఈ కుష్వాహా కమ్యూనిటీలో చాలా కొంత ప్రభావం ఉన్నటువంటిది. సీట్ల పంపిణీ చాలా వేగంగా జరిగింది. మహాగఠబంధన్ ఈ విషయంలో ఫెయిల్ అయింది. రెండవది నిమో విషయంలో తేజస్వి యాదవ్ 2 తప్పిదాలు ప్రధానంగా చేశారు. మొట్టమొదటిది, నితీష్ కుమార్ ముసలివాడైపోయాడు, మతి మరుపు వచ్చేసింది, ఇంకా యువకుడు రావాలి, ఈ ముసలాయనని పక్కన పెట్టాలి, ఈయనని మతి మరుపు వచ్చింది ఇతనికి, ఈ రకమైనటువంటి జోక్లు, మీమ్లు, సోషల్ మీడియాలో ప్రచారాలు నిజానికి బూమరాంగ్ అయ్యాయి. బీహార్లో ఇప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ చాలా బలంగా ఉన్నటువంటి రాష్ట్రము పెద్దలను, వృద్ధులను, వయోవృద్ధులను అవమానపరచటాన్ని అక్కడ సమాజము హర్షించదు. ఇది బూమరాంగ్ అయింది. రెండవది, ఆర్జేడీని జంగల్ రాజ్ అని చెప్పడంలో బీజేపీ జేడీయూ విజయం సాధించాయి. దీనికి తగ్గట్టుగానే ఆర్జేడీ కార్యకర్తలందరూ కూడాను లాఠీలు, కత్తులు, కటార్లు తీసుకుని ఊరేగింపులు జరపడం జరిగింది. దాంతో ప్రజలకి గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ సమయంలో ఏ గుండారాజ్ అయితే నడిచిందో, జంగల్ రాజ్ నడిచిందో అది గుర్తుకొచ్చింది. కాబట్టి ఎన్డీఏ తన గేమ్ని చక్కగా ఆడగలిగింది, కోఆర్డినేషన్తో ఫైట్ చేసింది. నరేంద్ర మోదీ గుడ్ విల్తో పాటు నితీష్ కుమార్ గుడ్ విల్ కూడా బాగా పనిచేసింది. నితీష్ కుమార్ మహిళా ఓటర్లకు దాదాపుగా 2014 నుంచే మీరు బీహార్ని చూస్తే సాయి గారు, మహిళల ఓట్ల శాతము
మగవాళ్ళ ఓట్ల శాతం కన్నా ఎక్కువగా ఉంది. ఇది 2014 నుంచి ఇది మనకి కనిపిస్తుంది. మోదీ ఎన్నికలు, ఆ తర్వాత 2015 నితీష్ కుమార్ ఎన్నికలు, ఆ తర్వాత అన్ని ఎన్నికల్లో కూడాను విమెన్ ఓటర్స్ ఎక్కువగా బయటకు వచ్చారు. విమెన్ ఓటర్లు 2015లో నితీష్ కుమార్ స్కూళ్లకు వెళ్లే ఆడపిల్లలకు సైకిల్ ఇచ్చాడు. వాళ్ళు ఈరోజు తల్లులయ్యారు. పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. కాబట్టి మహిళా ఓటర్లు జనరల్ గా నితీష్ కుమార్ వైపు ఉన్నారు. కాబట్టి బీజేపీ తన గేమ్ ని చాలా జాగ్రత్తగా ఆడింది అని చెప్పాలి. కాబట్టి ఓవరాల్ గా ఈ కూటమికి సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయి సార్. రైట్. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఈ తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి కావాలని అధిక మంది కోరుకున్నారు. కానీ ప్రభుత్వం ఏమో ఎన్డీఏ వస్తుంది అన్నటువంటిది వీళ్ళ సర్వేలు చెప్తున్నాయి. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది? కన్ఫ్యూజన్ ఏం లేదు సాయి గారు. దీన్ని వాస్తవానికి ఆ ప్రశ్నలు అడిగేటటువంటి వాళ్ళు సెలెక్టివ్ గా వాళ్ళు డేటాని ఇంటర్ప్రిట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మహాగఠబంధన్కి ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు. లాలూ ప్రసాద్ ఆరోగ్య రీత్యా వచ్చే పరిస్థితి లేదు. మరొకరు నాయకత్వం వహించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆర్జేడీకి ఓటు వేయాలనుకున్న ప్రతివాడు తేజస్వి యాదవే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. అదే సమయంలో ఆర్జేడీ వద్దు అని అనుకున్నప్పుడు నితీష్ కుమార్కి ఓటేసే వాళ్ళు ఉన్నారు. సమ్రాట్ చౌదరి బీజేపీ నాయకుడికి ఓటేసే వాళ్ళు ఉన్నారు. చిరాగ్ పాస్వాన్కి ఓటేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. లోక్ జనశక్తి పార్టీకి చెందినటువంటి యువ నాయకుడు. అదేవిధంగా జనతా దళ్ యునైటెడ్ లో కూడా రెండవ లెవెల్ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ టోటల్ కనుక మీరు క్యాల్కులేట్ చేసినట్టయితే ఇవన్నీ కూడాను తేజస్వి యాదవ్కి పడే ఓట్లు కావు. ఇవన్నీ కూడాను తేజస్వికి వ్యతిరేకంగా పడే ఓట్లు. ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా తేజస్వికి ఓటేయరు, ఆర్జేడీకి అసలు ఓటేయరు. సో ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి బదులు విశ్లేషకులు ఏం చేశారంటే, ముఖ్యంగా ఈ సెఫాలజిస్ట్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళు అత్యధికులు ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు అన్నదాన్ని చూపించి కేవలం దాని ఆధారంగా ఇంటర్ప్రిటేషన్ విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ రకంగా చూసినట్లయితే చాలా చోట్ల కూడాను ముఖ్యమంత్రిగా ఎవరు కావాలి అంటే వైఎస్ జగన్ కావాలన్న. గెలిచింది ఎవరు? టీడీపీ. కాబట్టి ఈ విషయాలను మనము ముఖ్యమంత్రి ఎవరు కావాలి అంటే ఆ సమయంలో ఎవరు పాపులర్ గా ఉంటారో వారి పేరుని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాని ఒక్క ప్రాతిపదికనే ఓటు వేస్తారని భావించటము ఇది కేవలము ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం తప్ప మరేమీ కాదు సాయి. ఇక్కడ ఈ కూటమికి సంబంధించిన దాంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడ్డారు. ఇక్కడ ఓవైసీ ఇంపాక్ట్, జన్స్వరాజ్కి సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది? ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే ముందు మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఏ మేరకు ఓట్లు సాధించగలరు, ఏ మేరకు సీట్లు సాధించగలరు, ఈ రెండు కూడా ఇప్పటి వరకు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయనకు అత్యధికంగా పీపుల్స్ పల్స్ 5 సీట్లు ఇచ్చింది. చాలా మంది 1, 2, 3, 4 ఇలా ఇచ్చారు, మాక్సిమం 5 ఇచ్చారు. కాబట్టి సీట్లు గెలుచుకోకపోవచ్చును, కానీ ఓట్ల శాతము ఎంత ఉండబోతోంది అన్నది చూడాలి. ఎందుకంటే ఆయన 2 రకాల ఓట్లను కట్ చేయవచ్చు. ఒకటి, అగ్రవర్ణాలు అని చెప్పబడేటటువంటి ఠాకూర్లు, బ్రాహ్మణులు, విద్యాధికులు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల ఓట్లు కట్ చేసినట్టయితే అది ఎన్డీఏకి నష్టం జరుగుతుంది. కానీ నితీష్ కుమార్ మోదీ వ్యతిరేక ఓట్లను కనుక ఆయన కట్ చేసినట్లయితే ఆర్జేడీకి నష్టం జరుగుతుంది. ఇది కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా మనకి తెలియదు. ఆయన 2 సంవత్సరాలుగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముస్లిం ఏరియాస్ లో బాగా ఆయన పర్యటనలు చేశారు. ముఖ్యంగా బీహార్లో ఉన్నటువంటి సీమాంచల్ ప్రాంతం, ఇక్కడ 24 సీట్లు ఉంటాయి, 4 జిల్లాలు ఉన్నాయండి. అరారియా, పూర్ణియా, కటిహార్, కిషన్గంజ్, ఈ 4 జిల్లాల్లో 24 సీట్లు ఉన్నాయి. ఇందులో ముస్లిం మెజారిటీ సీట్ల మీద ఆయన చాలా గట్టిగా ఫోకస్ చేశారు. కాబట్టి ఆయన ఏ మేరకు ముస్లిం ఓట్లను తీసుకోగలరు, ఆ మేరకు
ఆర్జేడీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా మనము ప్రస్తుతానికైతే ఆయన ఆ, సీట్ల పరంగా తక్కువ సీట్లు సంపాదించుకున్నప్పటికీ కూడా ఆ జన్సురాజ్ పార్టీ ఒక స్థాయికి రావాలన్నట్టయితే, అది బీహార్ ఎన్నికల్లో ప్రభావం చూపాలన్నట్టయితే మరొక కనీసము 2 ఎన్నికలు అది ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి ప్రజలకి ఆ పార్టీ గురించి తెలుస్తుంది. రెండవది, ఆ పార్టీ గుర్తు ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి. తరువాత దాన్ని బిల్డప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి 6-7% ఓట్లు రావచ్చును, కొన్ని చోట్ల గెలుపోటములను నిర్ధారణ చేసే స్థితిలో ఉండవచ్చును. ఇక ఎంఐఎం విషయానికి వస్తే, ఎంఐఎం ప్రధానంగా పోటీ చేసేటటువంటి సీట్లన్నీ కూడా సీమాంచల్లో ఉన్నాయి. గతంలో కూడా అది సీమాంచల్లోనే పోటీ చేసింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అది 5 సీట్లను గెలుచుకున్న తర్వాత ఈ 5గురిలో 4 మళ్ళీ ఆర్జేడీలో చేరిపోయారు. కాబట్టి ఈసారి కూడాను ఆయనకి వేస్తారా, లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా బలీయంగా ఉన్నటువంటి ఆర్జేడీకి వేస్తారా? ముస్లిం ఓటర్ల జనరల్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే సాయి గారు, బీజేపీ లేని చోట వాళ్ళ ఓట్లు డివైడ్ అవుతాయి. ప్రత్యర్థిగా బీజేపీ ఉన్నట్టయితే అందరూ కలిసి ఒక పార్టీకి, ఏదో ఒక పార్టీ, అది కొన్ని చోట్ల బీఎస్పీ కావచ్చు, కొన్ని చోట్ల ఆర్జేడీ కావచ్చు, కొన్ని చోట్ల అఖిలేష్ యాదవ్ పార్టీ కావచ్చు, మన రాష్ట్రంలో కాంగ్రెస్ అయింది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అయింది. ఆ రకంగా ముస్లిం ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. ఎంఐఎం గతంలో సాధించినటువంటి విజయము ఈసారి సాధించలేకపోతుంది. ఎందుకంటే బీహార్లో ప్రచారంలో కూడా చాలా మంది రేజ్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కి మీరు మద్దతు ఇస్తున్నారు, బీహార్లో మాత్రం కాంగ్రెస్ కి ఓటేయద్దంటున్నారు, ఇదేమిటి అని చెప్పి చాలా చోట్ల ఇమ్రాన్ ప్రతాప్ గడి కావచ్చు, ఇటువంటి నాయకులందరూ కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది, ఆర్జేడీ కూడా ప్రశ్నించింది. కాబట్టి గతసారి ఫలితాలు ఈసారి రిపీట్ కాకపోవచ్చు సాయి గారు. రైట్. ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ అంటే, బీహార్లో ఒకవేళ కనుక ఎన్డీఏ ఓడితే నితీష్ కుమార్ని బయటికి తీసుకువెళ్ళడం సాధ్యం అన్నటువంటి ఒక పెద్ద ఫినామినా నడుస్తోంది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎన్డీఏ గనక ఓడిపోతే నితీష్ కుమార్కి రాజకీయంగా పూర్తిగా ఆయన అధ్యాయం సమాప్తం అయిపోయినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి గనక ఓడిపోయినట్టయితే ఆర్జేడీ అధికారంలోకి వస్తుంది. ఆర్జేడీ అధికారంలోకి వస్తే యువకుడైనటువంటి 45-48 ఏళ్ళు ఉన్నటువంటి తేజస్వి యాదవ్ నాయకుడు అవుతారు. తేజస్వి యాదవ్ నాయకుడైనప్పుడు ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలు, హిందుస్థానీ అవాం పార్టీ కావచ్చు, రాష్ట్రీయ లోక్ శక్తి పార్టీ కావచ్చు, ఉపేంద్ర కుష్వాహా పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా అటువైపు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి నితీష్ కుమార్ అవసరము ఉండకపోవచ్చు. ఎన్డీఏ ఓడిపోతే నితీష్ కుమార్ యొక్క రాజకీయ అధ్యాయం ముగిసినట్లే. ఎన్డీఏ గెలిచినట్లయితే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారు. 1 ఏడాది ఉంటారా, 2 ఏళ్ళు ఉంటారా, 5 ఏళ్ళు పూర్తి చేస్తారా అన్నది ఈ రోజు మనము చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్డీఏ గనక ఓడిపోతే నితీష్ కుమార్ యొక్క సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, దాదాపు 45-50 సంవత్సరాల రాజకీయ జీవితం ఆయనది. ముఖ్యమంత్రిగానే ఆయన 20 సంవత్సరాలు పనిచేశారు. కేంద్ర మంత్రిగా ఆయన కనీసం 2 టర్మ్స్ పనిచేశారు. కాబట్టి చాలా ఇంత సుదీర్ఘమైన పొలిటికల్ లైఫ్ ఉన్నటువంటి నాయకుడు తక్కువ. ఒకవేళ మహాగఠబంధన్ విజయం సాధిస్తే నితీష్ కుమార్ చాప్టర్ ఎండ్ అయిపోయినట్టుగా, ఆయన పార్టీ కూడాను కొందరు అటు, కొందరు ఇటు, కొందరు వేరే వైపు ఇలాగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది సాయి. అంటే నితీష్ కుమార్కి ఉన్నటువంటి మెంటాలిటీ గతంలో కూడా తేడా వచ్చినప్పుడల్లా ప్రభుత్వం మీదన ఒత్తిడి తీసుకురావడం, లేకపోతే ఈవెన్ మోడీని కూడా ద్వేషించి దూషించినటువంటి సందర్భాలు ఉంది కదా, అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఎదురు కాదా? అంటే ఇప్పుడు ఆయనకి ఎంపీ సీట్లు ఉన్నాయి, అవతలకపోతే ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబుల మీదనే మోడీ డిపెండ్ అయి ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా అవతలకి లాగేటటువంటి ప్రయత్నం చేస్తారు అన్నటువంటి వాదన బలంగా ఉంది. అంటే అసలు ఈ పరిస్థితి హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఉంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కనుక బీజేపీ ఓడిపోయి ఉంటే ఈ 2 పార్టీల డిమాండ్లు బాగా పెరిగి ఉండేవి, లేదా ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించవచ్చు. అంటే లోకసభలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సాయి గారు, ఈ 2 పార్టీలు పక్కకు వెళ్ళినప్పటికీ
కాంగ్రెస్ నాయకత్వంలో వేరే ప్రభుత్వము ఏర్పాటు అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ 99 సీట్లే, మిగతా అందరూ ఒక తాటి మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజున లేదు. కాబట్టి కావలసినటువంటి 272 సీట్ల 273 సీట్ల మెజారిటీ నంబర్కి తాకేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ పార్టీలు అంత తొందరగా లోక్సభలో ప్లేటు ఫిరాయిస్తాయని నేను అనుకోను. అదే గనక జరిగేటటువంటి పరిస్థితి వస్తే ఈ పార్టీలు చీలేటటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం చీలకపోవచ్చును, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారం ఉంది. బీహార్లో అధికారం కోల్పోయిన తరువాత నితీష్ మాటను ఎంతమంది వింటారు, ఆయన ఎంపీలలో ఎంతమంది ఆయన వెంట నిలబడతారన్నది ఈరోజు చెప్పడం కష్టం. కాబట్టి మహాగఠబంధన్ గెలిస్తే నితీష్ కుమార్ చాప్టర్ క్లోజ్. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి కూడా మరొక నాయకుడు లేడు. ఇవన్నీ కూడా ఒంటి స్తంభం మేడ పార్టీలు. కాబట్టి ఒకవేళ ఓడిపోయినట్టయితే లోకసభలో పెద్ద ఎత్తున ఆయన గేమ్స్ ఏదో చేసి ప్రభుత్వాన్ని బలహీనపరిచేటటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే తెలుగుదేశం కూడా ఒకవేళ గనక ఈ బీజేపీ కూటమి నుంచి బయటకు వస్తే ఎవరిని అధికారంలోకి తెస్తారు? ఎవరి దగ్గర నెంబర్స్ ఉన్నాయి? నంబర్స్ ఎవరి దగ్గర లేవు. అప్పుడు మరీ అతుకుల బొంత ప్రభుత్వం ఏర్పడుతుంది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం లాగా 4 నెలలకు ప్రధానమంత్రి, 3 నెలలకు ఒక ప్రధానమంత్రి, గుజరాల్ దేవేగౌడ యుగం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రకమైనటువంటి పరిస్థితిని ఎవరు తెచ్చుకుంటారు? రాజకీయ స్థిరత్వము చాలా అవసరమైనటువంటి పరిస్థితిలో అంత తొందరగా తప్పిదం చేస్తారని నేనైతే అనుకోవటం లేదు సాయి గారు. అసెంబ్లీ వరకు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే అతను ఒకసారి బీజేపీ తోటి, ఒకసారి ఆర్జేడీ తోటి చేతులు కలిపేటటువంటి అవకాశం ఉంటూ వచ్చింది. ఇంతకాలం 20 ఏళ్ళుగా ఆయన అదే చేస్తూ వచ్చారు. బహుశా 4-5 సార్లు ఆయన ఈ రకంగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అయ్యారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన పార్టీకి 3వ స్థానంలో, 1వ స్థానంలో బీజేపీయా ఆర్జేడీయా, 2వ స్థానంలో బీజేపీ లేదా ఆర్జేడీ. ఈ రెండింటికి దాదాపుగా ఒక 10-15 సీట్లు అటు ఇటుగా సమానమైన సీట్లు వస్తున్నాయి. కాబట్టి నితీష్ కుమార్ ఏ కూటమితో కలిస్తే ఆ కూటమికి ప్రభుత్వం. ఒకవేళ గనక తేజస్వి యాదవ్కి పూర్తి మెజారిటీ వస్తే నితీష్ కుమార్ అవసరం లేదు. నితీష్ కుమార్ బీహార్ రాజకీయాల్లో ఇర్రిలవెంట్, అప్రాసంగికం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వస్తే లోకసభలో ఆయన ఎంపీలు ఆయన మాట వినే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు సాయి. ఇప్పుడు ఇటు పక్కన తేజస్వి యాదవ్ వచ్చేటప్పటికి ప్రతి మహిళకి 30,000 రూపాయల డబ్బులు ఏడాదికి ఇస్తానంటాం. అదే సందర్భంలో దాదాపు డ్వాక్రా గ్రూపులు 1 కోటి మంది దాకా ఉన్నటువంటి వాళ్ళకి నెలకి 30,000 రూపాయలు చొప్పున జీతం ఇస్తామంటాం. మనకి ఇక్కడ అంగన్వాడీ ఆశా వర్కర్ల తరహాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి హామీలు ఇచ్చుకొచ్చారు. అదే సందర్భంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు ప్రకటించారు. మరి అంత పెద్ద పెద్ద హామీలు ఉన్నప్పుడు, గతంలో కూడా ఇట్లాంటి హామీలు ఉన్నప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మహిళలు ఉపయోగపడ్డారు అన్నటువంటి పాయింట్ కూడా ఉంది. ఇది ఇలా ఎక్కడ ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? అంటే సాయి గారు, వాస్తవానికి బీహార్కి తెలంగాణకో, బీహార్కి తమిళనాడుకో, బీహార్కి కర్ణాటకకో మనము పోలిక పెట్టకూడదు సాయి గారు. ఎందుకంటే ఈ దేశంలో తలసరి ఆదాయము అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రం బీహార్. తెలంగాణలో తలసరి ఆదాయము నెలకి 30,000 రూపాయలు తలసరి ఆదాయము ప్రతి వ్యక్తికి తెలంగాణలో ఆన్ అన్ యావరేజ్ వస్తుంది. బీహార్ ఈ జాబితాలో అట్టడుగున ఉంది 5,000 రూపాయలు. 5,000 రూపాయలు మాత్రమే వచ్చేటటువంటి బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్రం మొత్తం బడ్జెట్ని కనుక మొత్తం ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలంటే ఈరోజు బీహార్ బడ్జెట్ సరిపోదు. ఇరుగు పొరుగున ఉన్నటువంటి 2-3 రాష్ట్రాల బడ్జెట్లను కూడా కలుపుకోవాలి. ఇది అసాధ్యం. అయితే బీహార్ ప్రజలు ఆర్థికంగా అట్టడుగున ఉన్నారు, కానీ రాజకీయంగా చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఈ దేశంలోని అనేక రాజకీయ మార్పులకు బీహార్ వేదిక. వాస్తవానికి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటము బీహార్లో జరిగింది. 1967లో మొట్టమొదటిసారి
కాంగ్రెసేతర ప్రభుత్వం కర్పూరి ఠాకూర్ నాయకత్వంలో బీహార్లో జరిగింది. కర్పూరి ఠాకూర్ మనము చెప్పేటటువంటి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి వాడు. అసలు నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఇది బీహార్లోనే సాధ్యమైంది సాయి గారు. కాబట్టి ఆ తరువాత మండల్ ఉద్యమం జరిగినప్పుడు కూడాను బీహార్ ప్రధానమైనటువంటి వేదికగా మారింది. కాబట్టి బీహార్లో అద్భుతమైనటువంటి రాజకీయ చైతన్యం కూడా ఉంది. కాబట్టి ఓటర్లు ఈ తరహా హామీలను అది అమలుకు సాధ్యమా, అమలుకు నోచుకుంటాయా లేదా అన్నది కూడా విచక్షణగా ఆలోచించగలిగేటటువంటి పరిస్థితి ఉంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే బీహార్ యొక్క ఆస్పిరేషనల్ లెవెల్ చాలా తక్కువ. ఉదాహరణకి మన తెలంగాణలో మీరు గనక ల్యాప్టాప్ ఇస్తాము అన్నారనుకోండి, ప్రజలు ఓటు వేసే అవకాశం ఉంటుంది. మీరు నేను 500 రూపాయలు నెలకి మీ జేబులో వేస్తాను అని అన్నారనుకోండి, ఓట్లు పడవు. ఎందుకంటే ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షల స్థాయి ఎక్కువ. బీహార్లో ఆకాంక్షల స్థాయి చాలా తక్కువ సాయి గారు. కాబట్టి ఇన్ని హామీలు అవి అమలుకి సాధ్యం కాదు అన్నది వాళ్ళకి అనిపిస్తుంది. నితీష్ కుమార్ ఇప్పటికే మహిళలకు సంబంధించి స్కీములను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ముందే బీహార్లో ఉన్నటువంటి మహిళల బ్యాంకు ఖాతాలోకి నేరుగా 10,000 రూపాయల్ని పంపించే స్కీముని ఆయన 2 నెలల పాటు అమలు చేశారు. కాబట్టి ఇది సాధ్యము, అది అసాధ్యము. ఈ విచక్షణ బీహారీ ఓటర్కి ఉంటుంది. బీహార్ ఓటర్ చాలా తెలివైనటువంటి వాడు. విద్యాపరంగా వెనకబడి ఉండవచ్చు, ఆర్థిక పరంగా వెనకబడి ఉండవచ్చును, పరిశ్రమలు లేకపోయి ఉండవచ్చును, ఉపాధి అవకాశాలు లేకపోయి ఉండవచ్చును, కానీ పొలిటికల్ చైతన్యం బీహార్లో చాలా ఎక్కువ. కాబట్టి తేజస్వి యాదవ్ ఇచ్చినటువంటి హామీలను ప్రజలు సీరియస్గా పట్టించుకుంటారని నేనైతే అనుకోవటం లేదు సాయి గారు. నాకు ఉన్నటువంటి బీహార్తో ఉన్నటువంటి పరిచయం ఆధారంగానైతే నేను అనుకుంటున్నాను. అంటే ఒకప్పుడు జంగిల్ రాజ్ అంటూ ఆర్జేడీ ప్రభుత్వాన్ని, లాలూ ప్రసాద్ ప్రభుత్వాన్ని నిందించి 20 ఏళ్ళయింది నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చి. ఇవాళకి కూడా మన తెలంగాణలోనైనా ఆంధ్రలోనైనా అసలు దేశం మొత్తానికి పనులకి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ బీహారీలే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ అంటే ఇక అక్కడ అది సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట. ఇప్పుడు తేజస్వి యాదవ్ వచ్చేటప్పటికి అక్కడే గ్రోత్ తీసుకొస్తానంటూ యంగ్స్టర్గా హామీ ఇవ్వడం, రాహుల్ గాంధీ కూడా ఈ లెక్కలన్నీ చెప్పడం, దీన్ని ఎలా చూడాలి? వాస్తవానికి వీళ్ళు రోడ్ మ్యాప్ ఇవ్వడం, హామీ ఇస్తున్నారు, కానీ ఈ హామీని ఎలా సుసాధ్యం చేస్తామన్నటువంటి రోడ్ మ్యాప్ ఇవ్వడం, ఇది మొట్టమొదటి విషయం. రెండవది, బీహార్లో ఈసారి మీరు ఎన్నికల్ని కనుక గమనిస్తే సాయి గారు 2 ముఖ్యమైనటువంటి మార్పులు కనిపించాయి. మొట్టమొదటిది, మొత్తం బీహార్ ఎన్నికలు 2 ఫేజెస్లో పూర్తయింది. ఇది బహుశా బీహార్ చరిత్రలో ఇంతకన్నా తక్కువ ఫేజెస్తో ఎన్నికలు జరగలేదు. లోకసభ ఎన్నికలు కూడా ఎక్కువ ఫేజెస్లో జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు కేవలం 2 ఫేజెస్లో జరిగినాయి. బీహారులో ఒక్క చోట కూడా హింస జరిగిన దాఖలాలు లేవు. జూబ్లీ హిల్స్ లో హింస జరిగింది సాయి గారు. అత్యధికమైనటువంటి ధనవంతులు ఉండేటటువంటి, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, సినీ రంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఉండేటటువంటి జూబ్లీ హిల్స్ లో కొట్లాటలు జరిగినాయి, సిగపట్లు జరిగినాయి, కేసులు నమోదు చేసుకోవడం జరిగింది. బీహార్లో జరగలేదు. కాబట్టి ఒకటి, బీహార్లో శాంతియుత పరిస్థితులు వచ్చాయి. ఇది అక్కడి ప్రజలకు ఇది వరప్రదాయిని లాంటిది. రెండవది, ఓటింగ్ శాతం పెరిగింది సాయి. దాదాపు 45 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత ఓటింగ్ శాతం పెరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఈ నకిలీ ఓట్లు కానీ, 2-3 చోట్ల ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు కానీ, ఇవన్నీ తొలగించడం జరిగింది. బంగ్లాదేశీ, రోహింగ్యా, నేపాలి ఈ ఓట్లను కూడా తొలగించడం జరిగింది. కాబట్టి ఈసారి ఓట్ల శాతం పెరిగింది. రెండవ విడతలో అయితే 69%, మొదటి విడతలో 65%, యావరేజ్ 66-67% వరకు రావడం ఇది అత్యధిక పోలింగ్. అంటే ఇది ప్రజలు ఒక రకంగా ప్రజలలో చైతన్యం ఉంది అని అనడానికి ఇది ఒక నిదర్శనము. అక్కడి నుంచి కూలీలుగా ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళలో చాలా మంది ఓట్లను ఈసారి తీసేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇక్కడ వాళ్ళ ఓట్లు నమోదు చేసుకోవాలి. ఉదాహరణకు ఆంధ్రలో ఉంటే ఆంధ్రలో, తెలంగాణలో ఉంటే తెలంగాణ, ఆ రకంగా చేయడం జరిగింది. కాబట్టి
వలసలు అంటారా? వలసలు బహుశా మన దేశంలో గుజరాత్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల నుంచి వలసలు ఉన్నాయి సార్. మహారాష్ట్ర నుంచి వలసలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ వలసలు ఉన్నాయి. మీకు నార్త్ ఈస్ట్ లో, బెంగాల్లో, ఢాకాలో శ్రీకాకుళంకి చెందిన 70,000 కుటుంబాలు ఈరోజు ఉన్నాయి సాయి గారు. కాబట్టి వలసలు తమిళనాడు వడ్డెర కమ్యూనిటీ అంతా కూడా తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళే. బీహార్ ఒక్కటే కాదు, యూపీ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు, హర్యానా నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు, రాజస్థాన్ నుంచి వ్యాపార వర్గం వాళ్ళు వస్తున్నారు, మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు వస్తున్నారు, తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు వెళ్తున్నారు. గుజరాత్ మినహా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళడము అనేది సహజంగా స్వాభావికంగా జరుగుతుంది. ఇది గుజరాత్లో కొంచెం ఎక్కువ, సారీ బీహార్లో కొంచెం ఎక్కువగా ఉంది. హైదరాబాదులో మీకు గప్చుప్ బళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడాను కర్ణాటకలోని బీదర్కి చెందిన వాళ్ళు. జాగ్రత్తగా సర్వే చేస్తే మీకు బయటపడుతుంది. బీదర్ వాళ్ళే మొత్తం గప్చుప్ బళ్ళు, చాట్ బండ్లని వ్యాపారం వాళ్ళ మొనాపలి. అదేవిధంగా ప్లంబింగ్ ఉంది. ప్లంబింగ్ మొత్తము పూరీ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు. ఇదంతా వలస రావడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతోంది సాయి గారు. ఇదేదో బెంగాల్ వాళ్ళు దేశమంతా ఈ రోజు మనకి మీ విజయవాడతో సహా, గుంటూరుతో సహా, మంగళగిరితో సహా బంగారు పని చేసే వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చింది. వినాయకుడి విగ్రహాల్లో దాదాపు 30 to 50% విగ్రహాలు బెంగాలీ ఆర్టిసన్స్ తయారు చేసేటటువంటి. కాబట్టి వలసలు అనేవి అన్ని రాష్ట్రాల్లో ఈ మధ్య గతంతో పోలిస్తే పెరుగుతుంది. మీరు హైదరాబాద్లో ఏ ఇంటికైనా పెయింటింగ్ చేయించుకోవాలి, రంగులు వేయించుకోవాలనుకోండి, ఇంటికి వెళ్ళ వేయించుకోవాలనుకోండి, మీకు గోరఖ్పూర్ లేకపోతే బీహార్కి చెందినటువంటి కూలీలు ఉండడము ఖాయము. కటేదాన్ మొత్తం అంతా కూడా యూపీ, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా దేశమంతా కూడాను ఉద్యోగము రీత్యా వలసకు వెళ్ళడం అనేది సహజం. ఇటీవల తండేల్ అనే సినిమా వచ్చింది సాయి గారు. శ్రీకాకుళంకి చెందినటువంటి మత్స్యకారుడు గుజరాత్ లో చేపలు పట్టడానికి వెళ్ళి పాకిస్తాన్ చేతుల్లో పట్టుబడడమే కదా ఆ సినిమా కథ. కాబట్టి కేవలము బీహారీలు మాత్రమే వలస వెళుతున్నారు అని భావించటము పొరపాటు. ఈరోజు దేశంలో అత్యంత అక్షరాస్యత ఉన్నటువంటి కేరళ యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తము గల్ఫ్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళు పంపించే డబ్బుల మీద ఆధారపడుతుంది సాయి గారు. అందరికన్నా ఎక్కువ ఆ రకంగా డబ్బులు పంపుతున్నటువంటి వాళ్ళు, ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు, గల్ఫ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ కేరళ వాళ్ళు వస్తారు. కాబట్టి ఇది బీహార్ మీద ముద్రపడింది. అన్ని రాష్ట్రాల నుంచి వలస వెళుతున్నారు. అసలు మైగ్రేషన్ స్టడీస్ అనేది దేశంలో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ రీసెర్చ్ సబ్జెక్ట్ సాయి గారు. కాబట్టి ఇలా బయటకి వెళ్ళడము ఇది ఒక బీహార్కే పరిమితమైందని, బీహార్ యొక్క ఆర్థిక వ్యవస్థ వల్లే ఇది ఇలా జరుగుతోందని కనుక మనం భావిస్తే అది పొరపాటు అవుతుంది. ఈరోజు మీకు అన్ని ఒక్క గుజరాత్ తప్ప అన్ని రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకి వలస వెళ్ళడం జరుగుతుంది సాయి గారు. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, వాస్తవంగా క్రిందటిసారి ఫ్రమ్ ద బిగినింగ్ ప్రచారపు ఆరంభం నుంచి కూడా ఎన్ని సీట్లు వచ్చినా సరే నితీష్ కుమారే మా ముఖ్యమంత్రి అన్నటువంటి ప్రకటనలు చేస్తూ వచ్చారు. అది మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు. ఈ దఫా ఆ పదం, ఆ ప్రకటనలు లేవు. ఎన్డీఏకి ఓటేయండి రూట్లో వెళ్ళింది. ఎలాగ, ఎందుకని చేశారండి? నితీష్ కుమారే మా ముఖ్యమంత్రి, నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ప్రచారం చేస్తున్నాము. గతంలో ఎన్నడూ లేనట్టుగా నిమో అనే నినాదం, ఇప్పటి వరకు బీజేపీ నమో అనే అంది, ఈసారి నిమో అని అంది. అంటే బీజేపీ అవసరము, పరిస్థితులు బట్టి తన యొక్క వ్యూహాన్ని మార్చుకున్నది. బీహార్లో నితీష్ కుమార్ పట్ల ఇప్పటికీ కూడా చాలా సింపతి ఉంది. తమాషా ఏంటంటే బీహార్లోకి వెళ్ళి వచ్చి అధ్యయనం చేసిన ప్రతి వాళ్ళు చెప్పే మాట ఒకటే, నితీష్ కుమార్ ముఖం చూసి చూసి విసుగొచ్చింది కానీ నితీష్ కుమార్ పట్ల వ్యతిరేకత లేదు. నితీష్ కుమార్ పట్ల జనరల్ వ్యతిరేకత లేదు. మన దగ్గర 5 ఏళ్లు కాగానే చంద్రబాబు మోహన్ చూడటానికి విసుగొచ్చేస్తోందిరా బాబు అని అనుకునేటటువంటి ఓటర్లు ఉన్నారు. 5 ఏళ్లకే జగన్మోహన్ చూసి విసుగొస్తుందని అనుకునేటువంటి ఓటర్లు ఉన్నారు. బీహార్లో 20 ఏళ్లు పూర్తయిన తరువాత కూడా నితీష్ పట్ల వ్యతిరేకత లేదు. కాబట్టి నితీష్ ని నాయకుడిగా గుర్తించడమే కాకుండా నితీష్ నాయకత్వంలోనే మేము ప్రచారం చేస్తామని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు, రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. నరేంద్ర మోదీ కూడా నితీష్ భాయ్ని
ఆ, అని సంబోధించడమే కాకుండా ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పారు. అమిత్ షా కూడా ఈ విషయం చెప్పారు. బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకి జవాబు ఇచ్చేసింది, నితీష్ కుమారే మా నాయకుడు అని చెప్పింది సాయి గారు. రైట్. ఫైనల్గా బీహార్ ఎలక్షన్స్ ఇంపాక్ట్, అది గెలుపు ఓటమి అన్నది జాతీయ రాజకీయాలను మారుస్తుందా మార్చదా? సాయి గారు, ఏ రాష్ట్రపు ఎన్నికల పరిస్థితులు ఆ రాష్ట్రానికి ప్రత్యేకం, గుర్తించాల్సినటువంటి విషయం. హర్యానాలో ఉన్నటువంటి పరిస్థితులు బీహార్లో లేవు, బీహార్లో ఉన్న పరిస్థితులు మహారాష్ట్రలో లేవు. వచ్చే సంవత్సరము 2026లో బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, అస్సాంలో ఎన్నికలు జరగబోతున్నాయి, కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి, తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి, 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 4-5 రాష్ట్రాల్లో కూడా స్థానిక పరిస్థితులు వేరు వేరు. అయితే ఓవరాల్గా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గనక విజయం సాధించినట్లయితే ఎన్డీఏ కూటమికి అస్సాంలో కానీ బెంగాల్లో కానీ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బీహార్లో ఏ అంశాలను ప్రధానమంత్రి స్పృశించారు, ముఖ్యంగా బంగ్లాదేశీ చొరబాటు గురించి ప్రధానమంత్రి చాలా మాట్లాడారు. డెమోగ్రఫిక్ చేంజ్, జనాభా యొక్క స్వరూప స్వభావాల మార్పు గురించి చాలా మాట్లాడారు. ఇది సీమాంచల్లో ఉన్నటువంటి 24 సీట్లు మాత్రమే కాకుండా మిథిలాంచల్లో ఉన్నటువంటి 70 సీట్లు, మగధలో ఉన్నటువంటి 51 సీట్లు, భోజ్పూర్లో ఉన్నటువంటి 67 సీట్లు, భాగల్పూర్లో ఉన్న 30 సీట్లు, ఈ 5 బీహార్లోని వేర్వేరు ప్రాంతాలు, అన్నిటి మీద దీని ప్రభావం. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడాను బంగ్లాదేశీ చొరబాటు ఒక మేజర్ ఇష్యూ. అస్సాంలో ఇది ఒక చాలా పెద్ద ఇష్యూ. కాబట్టి డెమోగ్రఫిక్ చేంజ్, బీహార్లో గనక మోదీ ప్రభుత్వం విజయం సాధిస్తే డెమోగ్రఫిక్ చేంజ్ అనేది ఎన్నికల ఎజెండా మీదకి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాలు బెంగాల్ అండ్ అస్సాంలో. తమిళనాడు పరిస్థితి వేరు, కేరళ పరిస్థితి వేరు. ఈ 2 రాష్ట్రాల మీద గెలుపోటముల ప్రభావం పెద్దగా ఉండదు. ఉదాహరణకి బీహారీ వాళ్ళ గురించి నానా మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి కానీ స్టాలిన్ కానీ బీహార్లో వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో దాని ప్రభావం ఉండదు, వీళ్ళు వెళ్ళడం వల్ల అక్కడ కూడా పెద్ద ప్రభావం ఏమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, అది ఎవరికి అర్థం కాదు. వీళ్ళు మాట్లాడేటటువంటి మన రేవంత్ లాంటి వాళ్ళు మాట్లాడేటటువంటి హిందీ వాళ్ళకి అక్కడ అర్థం కాదు. కాబట్టి ఇమీడియట్లీ బీహార్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో డెమోగ్రఫిక్ చేంజ్ కావచ్చు, బంగ్లాదేశీ చొరబాటు కావచ్చు, ముస్లిం హిందూ పోలరైజేషన్ కావచ్చును, ఇవి ఇష్యూస్గా ఉండే అవకాశం ఉంది. మిగతా తమిళనాడు కానీ కేరళ కానీ ఈ రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఇమీడియట్లీ ఉండేటటువంటి పరిస్థితి ఇప్పటికైతే కనిపించడం లేదు. కొంత ప్రభావము మహాగఠబంధన్ గనక విజయం సాధించినట్టయితే అపోజిషన్ ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పోటీ చేయవచ్చును. కానీ కేరళని తీసుకున్నట్టయితే కేరళలో మహాగఠబంధన్ యొక్క సభ్య పార్టీలే వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. బీజేపీ అక్కడ 3వ ప్రత్యామ్నాయం, చాలా బలహీనమైన 3వ ప్రత్యామ్నాయం. 18% ఓట్లు సంపాదించుకున్న 1 సీటు సంపాదించుకునే పరిస్థితి. కేరళలో గనక యుద్ధమే జరగాల్సి వస్తే పోటీ పడేటటువంటిది 2, ఒకటి లెఫ్ట్ పార్టీల కూటమి, ఒకటి కాంగ్రెస్ కూటమి. కాబట్టి మహాగఠబంధన్ యొక్క అంతర్యుద్ధంలా ఉంటుంది. తమిళనాడులో కూడాను ద్రవిడవాద పార్టీలు 2 వైపులా ఉంటాయి, కులవాద పార్టీలు 2 వైపులా ఉంటాయి. బీజేపీ 10%, 14% ఓట్లను మించి వెళ్ళలేకపోతోంది, అన్నామలై ఇంత ప్రయత్నం చేసిన. కాబట్టి ఈ 2 రాష్ట్రాల మీద బీహార్ ఫలితాల ప్రభావం ఉండదు. కానీ బెంగాల్, అస్సాంలో మాత్రము డెమోగ్రఫిక్ చేంజ్, బంగ్లాదేశీ చొరబాటు, అదేవిధంగా హిందూ ముస్లిం రిలేషన్స్, వీటి ప్రభావం ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. అస్సాంలో అయితే ఇప్పటికే అది కనిపిస్తోంది. బెంగాల్లో అయితే మమతా బెనర్జీ సర్ని వ్యతిరేకిస్తున్నటువంటి తీరుని గనక చూసినట్లయితే ఆమె దీనిని ఈ పోలరైజేషన్ ని ఉపయోగించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల మీద ప్రభావం ఉండవచ్చు. కంక్లూడ్ చేసే ముందు, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కరెక్ట్గా ఎలక్షన్ ముందు రోజు జరిగింది. ఇది ప్రతిసారి కీలకమైన ఎన్నికలప్పుడల్లా కూడా మోడీ ఇట్లా చేయించుకుంటాడంటూ వామపక్ష సంఘాల అభిమానులు లేకపోతే మోడీ ద్వేషులు ప్రచారం చేశారు. అట్ ద సేమ్ టైం
ఈ ఎన్నికల మీద ప్రభావం చూపెట్టడం కోసం మోడీ శక్తిహీనుడని ప్రచారం చేయడం కోసం పాకిస్తాన్ ఇట్లాంటి ఘాతుకాలకు పాల్పడింది అన్నటువంటి ప్రచారం జరిగింది. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, అసలు దాన్ని ఎలా చూడాలి ఢిల్లీ బ్లాస్ట్? వాస్తవానికి సాయి గారు, ఉగ్రవాద దాడుల ఆ ప్రభావం ఎన్నికల మీద ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనిపించలేదు. 2008లో ఈ దేశంలోని అత్యంత భయంకరమైనటువంటి దాడి జరిగింది 2008లో ముంబైలో. 2009లో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వచ్చింది, ఎక్కువ సీట్లు గెలుచుకుని వచ్చింది. బీజేపీ అయితే చేయించలేదు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా 2002 ప్రాంతంలో పార్లమెంటు మీద దాడి జరిగింది. పార్లమెంటు మీద దాడి జరిగిన తర్వాత 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి ఉగ్రవాద సంఘటనల ప్రభావము ఓటర్ల మీద ఉండదు. ఓటర్లు ఓట్లు వేసేటప్పుడు, రాష్ట్ర అసెంబ్లీకి వేసేటప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. చిన్న ఉదాహరణ మీకు సాయి గారు ఇస్తాను. చదువు లేనటువంటి, వెనకబడినటువంటి, ఆర్థికంగా వెనకబడినటువంటి బీహార్లో ఓట్ల శాతం పెరిగి బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో ఎందుకు తగ్గింది? ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో ఈ గెలుపు లేదా ఓటమి రాజకీయాలను ప్రభావితం చేయదు కాబట్టి ఓటరు దీని పట్ల ఆసక్తి చూపించదు. కాబట్టి ఓటరు చాలా తెలివైనవాడు. అతనికి జూబ్లీ హిల్స్ లో ఎవరికి వెయ్యాలి, లేకపోతే ఎంతమంది బయటకు వచ్చి వెయ్యాలి అన్నది తెలుసును. బీహార్లో ఎంత శాతం బయటకు రావాలి, ఎలా ఓటు వేయాలి తెలుసును. అదేవిధంగా ఈ పేలుళ్ల వల్లనో లేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్లనో పెద్దగా ప్రభావం ఉండదు. మీకు ఈ మాట మాట్లాడే వాళ్ళు చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రం బీహార్. మిగతా దేశంలో 70%, 80%, 90% నెట్ కనెక్టివిటీ ఉంది సాయి గారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీకు బీహార్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కేవలము 55% మాత్రమే. కాబట్టి ఎన్నికలకి ఒకరోజు ముందు జరిగినటువంటి సంఘటన సోషల్ మీడియా ద్వారా సర్వసాధారణ ఓటర్కి చేరడానికి కావలసినటువంటి మెకానిజం కానీ, నెట్వర్క్ కానీ, కనెక్టివిటీ కానీ బీహార్లో లేవు సాయి. బీహార్ అతి తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రోజుకి కూడాను బీహార్లో 85% మంది, ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతం, పూర్నియా, కటిహార్, కిషన్గంజ్, అరారియా, ఈ 4 జిల్లాల్లో 85% మంది కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తారు. అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఈ బాంబు పేరు యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడి దాకా వెళ్ళడానికి, కొద్ది గంటల్లో అంత దూరం వెళ్ళడానికి కావలసిన కనెక్టివిటీ కానీ, ఆ నాలెడ్జ్ డిస్పర్సల్ మెకానిజం కానీ, ఇన్ఫర్మేషన్ డిస్పర్సల్ మెకానిజం కానీ బీహార్లో లేవు సాయి గారు. కాబట్టి ఒకవేళ పేలుడు జరిగినా అది బీహార్లోని సర్వసాధారణ గ్రామీణ ఓటర్కి చేరేటటువంటి అవకాశాలు మిగతా దేశంతో పోలిస్తే తక్కువ. 1. రెండవది, గతంలో కూడా బాంబు పేలుళ్లు జరిగినాయి. బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత ఫలితాలు వేరుగా వచ్చినాయి సాయి గారు. 1992లో డిసెంబర్ 6న బాబరీ కట్టడాన్ని కూల్చేసిన తర్వాత 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. రాజస్థాన్కి, ఉత్తరప్రదేశ్కి, మధ్యప్రదేశ్కి, హిమాచల్ ప్రదేశ్కి. ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. కాబట్టి ఇటువంటి వాటి వల్ల ఎన్నికల్లో ఏదో ఫలితం వస్తుందని విశ్లేషణ చేయడానికి, అందమైనటువంటి కథను అల్లడానికి కొందరికి ఇది అవకాశంగా తీసుకుని దీన్ని ఉపయోగించుకుంటారు. కానీ వాస్తవానికి ఇటువంటి సంఘటనలకు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకి, ఈవెన్ కేంద్ర ఎన్నికలకు కూడా పెద్ద సంబంధం ఉన్నటువంటి దాఖలాలు లేవు సాయి గారు. బట్ ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కేవలము మభ్యపెట్టి లేదా తప్పుదోవ పట్టించేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప, అలా పేలుళ్ళ ముందు జరిగిన కోయంబత్తూరు పేలుళ్ళు జరిగిన తర్వాత తమిళనాడులో బీజేపీ గెలిచి ఉండాల్సింది. ఏకంగా అడ్వాణి గారి మీద పేలుడు జరిగింది 1995లో. ఏం జరిగింది? కాబట్టి ఇవి సరైనటువంటి అంచనాలు కావు. ఇది కేవలం తప్పుదోవ పట్టించేటటువంటి లెక్కలని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇది పరిస్థితి. బీహార్ ఎన్నికలు అనేటటువంటిది బీహార్ రాష్ట్రానికి పరిమితం అవుతుంది. అయితే అక్కడ గెలుపోవటములు అనేటటువంటిది రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమికి ఉత్సాహాన్ని ఇస్తాయా, ఐఎన్డీఏ కూటమికి ఉత్సాహాన్ని ఇస్తాయా అన్నదే తేలాల్సి ఉంది.